మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సార్. హలో అండి. సార్ నార్మల్గా ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే వింటున్నాం సార్, EB5 అనేసి, వీసా కార్డ్ అనేసి, గ్రీన్ కార్డ్ అనేసి, ఈవెన్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ లాగా అయిపోయింది సార్. నార్మల్గా ఎంత టైం పడుతుంది సార్ అంటే మైగ్రేట్ అవ్వడానికి, వీసా కావాలంటే? సో అందరూ బాగా ఉత్సాహంగా, ఎక్సైటెడ్గా, ఎంతూజియాస్టిక్గా ఏంటంటే ఎదురు చూసే క్వశ్చన్ అనుకోవచ్చు. సో మన వాళ్ళు ఎవరైనా మీరు అసలు హిస్టరీ తీసుకున్న స్టాట్స్ చూసుకుంటే ఎక్కువ మన తెలుగు పీపుల్ మైగ్రేట్ అవటానికి ఇష్టపడతారండి అబ్రాడ్. అది కూడా ఏంటంటే అబ్రాడ్ మైగ్రేట్ అయ్యేటప్పుడు అందరూ ఆప్ట్ చేసుకునేది ఏంటంటే స్టాండర్డ్గా ఒక మంచి కంట్రీకి వెళ్దాం, ఎక్కడైతే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ కంట్రీ ఏంటంటే వరల్డ్లో పైనీర్ అయిన కంట్రీ అయి ఉండాలి, టెక్నాలజీ బాగుండాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఎకానమీ ఉన్న కంట్రీ అయి ఉండాలి, జాబ్ ఆపర్చునిటీస్ బాగుండాలి అని ఆప్ట్ చేసుకుంటారు. అలా ఆప్ట్ చేసుకునే కంట్రీలో ఏంటంటే యుఎస్ అనేది ఎక్కువ అందరూ ప్రిఫర్ చేసేది. మన వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యేది కూడా యుఎస్కే. అంతే సార్. సో యూజువల్గా అందరూ మైగ్రేట్ అయ్యే విధానం ఏంటి అంటే మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేది త్రూ ఎడ్యుకేషన్ ఆర్ త్రూ వర్క్ మైగ్రేట్ అవుతారు. సో ఎడ్యుకేషన్ తీసుకుంటే మన వాళ్ళు ఇక్కడ లోన్లు తీసుకొని అయినా సరే అక్కడ మాస్టర్స్కో లేదా అండర్ గ్రాడ్గా వెళ్ళడానికి ఇష్టపడి చదువుకోవాలని డెఫినెట్గా చదువుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించాలి పిల్లల్ని, అవసరమైతే లక్షలు ఖర్చు పెట్టైనా చదివించాలి, దానికోసం ఎంత అప్పులైనా చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ మోడ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు పేరెంట్స్. సిస్టమే మారింది. అవును. సో ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పోజర్ అనేది వస్తుంది ఏ మనిషికైనా అనేది అడాప్ట్ చేసుకున్నారు. సో యుఎస్ వెళ్ళటానికి మనకున్న మార్గాలు ఏంటి అంటే ఎడ్యుకేషన్ మెయిన్ మార్గం, లేకపోతే వర్క్ అండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో యుఎస్లో ఉంటాయి, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, వాటిల్లో వర్క్ ఏదైనా తెచ్చుకోగలిగితే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ మీద అలా పంపుతారు. అప్పుడు ఏంటంటే అక్కడ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అక్కడ ప్రాజెక్ట్ అయిపోయిన కంపెనీస్ మారటం అలా చేస్తూ ఉంటారు. అయితే ఎడ్యుకేషన్ గురించి, మన ఎడ్యుకేషన్ త్రూ మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే అండర్ గ్రాడ్కి మైగ్రేట్ అవుతున్నారు అనుకోండి. అండర్ గ్రాడ్ అనేది ఒక 4 years కోర్స్. ఓకే. సో ఈ మంచి యూనివర్సిటీకి మైగ్రేట్ అవ్వాలనుకోండి ఒక 3 crores ఆర్ 3 to 5 crores డబ్బులు ఖర్చు అయింది వాళ్ళకి, ట్యూషన్ ఫీ అయింది అండర్ గ్రాడ్కి అయితే. అంటే వాళ్ళు స్కాలర్షిప్స్ అవి మధ్యలో తెచ్చుకున్నారనుకోండి వాళ్ళకి తగ్గిద్ది అనమాట డెఫినెట్గా, ఎందుకంటే ఫీ వేవియర్స్ అవన్నీ ఇస్తుంది అనమాట యూనివర్సిటీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. ఒకళ్ళు మాస్టర్స్కి వెళ్తున్నారు అనుకోండి ఒక 50 లక్షలు మినిమం అనమాట, 50 లక్షల నుంచి 1 crore అయింది. సో ఇంత మనీ పెట్టి కూడా హార్డ్ ఎర్న్డ్ మనీ అవసరమైతే లోన్ తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఎడ్యుకేషన్ ద్వారా ఎందుకు మైగ్రేట్ అవ్వాలి అనుకుంటున్నారు. లోన్లు తీసుకొని అంత ఖర్చు అయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే యుఎస్ వెళ్ళారు అనుకోండి డబ్బులు ఇంత పెట్టుకొని ఫ్యూ ఇయర్స్లో వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని ఎలా ఒకలాగా అకాంప్లిష్ చేసి ఆ డబ్బులు తిరిగి కట్టేసుకుంటారు, లోన్లు తీర్చుకుంటారు. కొంత పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, లేకపోతే కొంత ఇంట్లో అన్నయ్యో లేకపోతే సిస్టర్ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, కింద మీద పడి ఎలా ఒకలాగా ఆ లోన్ని క్లియర్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ రూల్స్ పరంగా యుఎస్లో సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళకు ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళకి ఫస్ట్ వర్క్ వీసా అనేది స్పాన్సర్ చేయాలి ఏదైనా కంపెనీ. వీళ్ళు ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఓపీటీ ఆప్షన్ ఉంటుంది. సో ఓపీటీ ఆప్షన్ ఒక 2 to 3 years ఉందనుకోండి. ఆ 3 yearsలో వాళ్ళకి ఈ వర్క్ వీసాకి రిలేటెడ్ H1B అంటారు కదా. సో ఈ వర్క్ వీసా ఏదైతే వాళ్ళు వర్క్ చేసుకోవాలి ఒక ఎంప్లాయర్ తరఫున అంటే ఒక ఎంప్లాయర్ వాళ్ళకి డెఫినెట్గా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. ప్లస్ దీనికి లాటరీ సిస్టమ్ ఉంది. సో లాటరీ సిస్టమ్ ఎంత ఛాలెంజింగ్ అయిపోయింది అంటే ఎన్ని వీసాలు ఉన్నాయో దానికంటే 5 మంది ఫైల్ చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల ఏమైపోయింది అందరికీ చాలా ఛాలెంజింగ్ అయిపోయింది ప్రాసెస్. మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే అసలు ఇంత ఖర్చు పెట్టి ఇంత చదువుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అనే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళేవాళ్ళు.
అలానే డైరెక్ట్గా ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా వెళ్ళే వాళ్ళకి కూడా అది అందరూ వెళ్ళలేరు. కేటగిరీస్ బేస్ చేసుకొని, ప్రయారిటీస్ బేస్ చేసుకొని కంపెనీస్ వీళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే వర్క్ వీసా, ఎల్ కేటగిరీ వర్క్ వీసా స్పాన్సర్ చేయాలి. అప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేయాలి అంటే అక్కడ కంపెనీస్ డెఫినెట్గా ఇక్కడ ఈ టెక్నాలజీ, ఈ టాలెంట్, ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ దొరకట్లేదు లోకల్, సో మేము అందుకే వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాము అని చెప్పి ఆ వీసాని వాళ్ళు అప్రూవ్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎవరైతే త్రూ వర్క్ వెళ్తున్నారో వాళ్ళకి కూడా అదర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళ స్పౌస్తో సహా మైగ్రేట్ అవుతారు. సో దానికోసం ఇక్కడ జాబ్స్ మానేస్తారు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ అటు వెళ్తారు. వెళ్ళాక ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు అక్కడ పుట్టారనుకోండి, సిటిజన్షిప్ వచ్చింది. లేదు పిల్లలు అసలు ఆల్రెడీ ఇక్కడ ఇండియాలోనే పుట్టిన పిల్లలు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ ఛాలెంజ్ అక్కడున్న పిల్లలకి వస్తుంది వీసా సిచ్యువేషన్ పరంగా. ఎందుకంటే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిటిజన్స్ కానంతసేపు వాళ్ళకి కూడా సేమ్ ఇష్యూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా అయిపోయిందంటే యుఎస్లో అసలు వర్క్ వీసా అనేది వస్తుందా రాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. వర్క్ వీసా వచ్చాక ఎంప్లాయర్ మళ్ళీ వీళ్ళు వర్క్ని బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు. సో ఈ గ్రీన్ కార్డ్ ఫైల్ చేయాలి అనుకోండి, లేకపోతే ఈ వర్క్ వీసా తెచ్చుకొని ఎంప్లాయర్ ద్వారా వీళ్ళు వర్క్ చేసుకుంటా ఆ గ్రీన్ కార్డ్ని స్లోగా వీళ్ళు అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవటానికి, అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి 5 to 7 years టైం పడుతుంది. సో 5 to 7 years జస్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికే పడితే గ్రీన్ కార్డ్ రావటానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 to 150 years పడుతుంది. 100 to 150 years. దట్స్ ద ప్రాక్టికల్ రియాలిటీ. సో మనాళ్ళు వెళ్ళేదంతా ఏంటి, గ్రీన్ కార్డ్ అప్లై చేసేది EB2 కేటగిరీ లేకపోతే EB3 కేటగిరీ, అంటే ఎడ్యుకేషన్ మాస్టర్స్ ద్వారానో లేకపోతే ఇక్కడ ప్రొఫెషనల్ స్కిల్ సెట్ ద్వారా వర్క్ ద్వారా వెళ్ళిన వాళ్ళు. సో అలా మైగ్రేట్ అయ్యేవాళ్ళు ఎప్పటి నుంచో మైగ్రేట్ అవుతున్నారు కదా. సో మనకి ప్రాక్టికల్ రియాలిటీ చూసుకుంటే ఇంతకుముందు 5 to 10 years పట్టేది గ్రీన్ కార్డ్ రావడానికి, తర్వాత 10 to 15 years అయింది, తర్వాత 15 to 20 years అయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జస్ట్ అసలు అప్లై చేయడానికే 5 to 7 years పడితే గ్రీన్ కార్డ్ రావడానికి 100+ years పడుతుంది. మరి ఏంటి అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎప్పుడు సెటిల్ అవుతాము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు నార్మల్గా ఎంత టైం పడుతుంది సార్ సెటిల్ అవ్వాలంటే? సో నేను ఇందాక చెప్పినట్టు యుఎస్లో సెటిల్ అవ్వాలి అంటే అసలు మామూలుగా గ్రీన్ కార్డ్ అప్లై చేయాలనుకోండి, ఒక 1 year టైం ప్రాసెస్ అనుకుందాం. అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి మళ్ళీ గ్రీన్ కార్డ్ రావడానికి ఒక 2 years or 2.5 years, మ్యాక్సిమం 3 years ప్రాసెస్ అనుకుందాం. కానీ అది ఎందుకు పెరుగుకుంటా వెళ్ళింది అనేది మనం మాట్లాడుకోవాలి. మన వాళ్ళే ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారు కదా. ఇప్పుడు ఏంటంటే మైగ్రేట్ అవటం మాట్లాడుకుంటే అసలు యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్. సో ఎక్కువ మైగ్రేట్ అయ్యేది ఎవరు, ఫస్ట్ మైగ్రేట్ అయిన వాళ్ళందరూ ఎక్కువ యూరోప్ నుంచి లేకపోతే సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి మైగ్రేట్ అయ్యారు, ఫస్ట్ మూవర్స్ వాళ్ళు. తర్వాత ఏమైంది, ఏషియన్స్ మైగ్రేట్ అవడం, యూరోప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కాకుండా ఏషియా నుంచి మైగ్రేట్ అవ్వడం. సో ఏషియా అనగానే ఎక్కువ మైగ్రేట్ అయింది ఎవరు, చైనీస్, ఇండియన్స్, అలానే వియత్నమీస్. సో ఇప్పుడు ఎక్కువ మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు లైక్ లెట్స్ సే మెక్సికన్స్, ఇండియన్స్, చైనీస్, వియత్నమ్స్, ఫిలిప్పీన్స్ ఇలాంటి వాళ్ళందరూ మైగ్రేట్ అవుతున్నప్పుడు ఎక్కువ మంది ప్రతి ఇయర్ మైగ్రేట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్ కానీ అసలు గ్రీన్ కార్డు వచ్చే ప్రాసెస్ కానీ ఇంతకుముందు 5 to 10 yearsలో గ్రీన్ కార్డ్ రావాల్సింది, ఆర్ 10 to 15 years ఆర్ 15 to 20 yearsలో గ్రీన్ కార్డ్ రావాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఏమైందంటే అదంతా ఇండియన్స్కి, ఎస్పెషల్లీ చైనీస్ కూడా అదే ఉంది పరిస్థితి, ఇండియన్స్కి చూసుకుని మన ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యేసరికి బ్యాక్లాగ్ అయిపోయింది. సో ఇప్పుడు 2014 నుంచి ఇంకా గ్రీన్ కార్డ్ రానాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అనమాట. సో దానివల్ల అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అసలు గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పట్టిద్ది అని మాట్లాడుకుంటే అప్లై చేయడానికే 5 to 7 years పడుతుంది గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి. గ్రీన్ కార్డ్ రావడానికి అయితే 100 to 150 years పట్టింది. అది ప్రాక్టికల్గా అసలు రియల్ సిచ్యువేషన్ అనమాట అక్కడ ఉన్న పరిస్థితి. అయితే మరి యుఎస్ సెటిల్ అవ్వాలి, యుఎస్కి మైగ్రేట్ అవ్వాలి, మ్యాండేటరీగా యుఎస్ ఈజ్ మై కప్ ఆఫ్ కాఫీ అనుకునే వాళ్ళు ఉంటారు.
సో యుఎస్ మైగ్రేట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఒక సింగిల్ విండోలో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. మరి అలా చూసుకుంటే ఏం వీసాలు ఉన్నాయి, ఏం మార్గాలు ఉన్నాయి? అందుట్లో ఇప్పుడు ఎక్కువ న్యూస్లో కానీ మీడియాలో కానీ మనకి వైరల్ అవుతుంది ఏంటి, వాళ్ళు వచ్చారు రూల్స్ స్ట్రిక్ట్ అవుతాయి, వీళ్ళు వచ్చారు రూల్స్ ఇంకా టైటన్ అవుతాయి, స్ట్రీమ్ లైన్ అవుతాయి. సో దానివల్ల అసలు వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా, అందరూ ఒక డైలమాలో పడిపోతున్నారు. అయితే డబ్బులు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. సో డబ్బులు అనేది ఎవరికైతే పెద్ద ఛాలెంజ్ కాదో, అలానే ఏంటంటే పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఒక వీసా ఏంటంటే ఆ వీసా EB5 కేటగిరీ వీసా అనమాట. EB5 కేటగిరీ వీసా చాలా వెరీ పాపులర్ అండ్ ఫెమిలియర్ వీసా అనమాట. సో అదేంటంటే బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్. సో EB5 వీసాలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఎంటైర్ ఫ్యామిలీ యుఎస్కి మైగ్రేట్ అవ్వచ్చు. ఆల్రెడీ యుఎస్లో ఉంటే మనకి గ్రీన్ కార్డ్ త్వరగా తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇండియా నుంచి మనం మైగ్రేట్ అవుతున్నా మనకి ఎంటైర్ ఫ్యామిలీతో మైగ్రేట్ అయ్యి ప్లస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ త్వరగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో EB5 వీసా అనగానే అసలు ఏంటి అంటే ఈ EB5 వీసా అనేది సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనమాట. యూజువల్గా మనకి అమెరికాలో వెళ్ళి మనం పని చేయాలన్నా, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా మారాలన్నా, లేకపోతే మనకి గ్రీన్ కార్డ్ రావాలన్నా డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేయాలి, ఏదో ఒక కంపెనీ స్పాన్సర్ చేయాలి, లేదా అక్కడ వీసా రూల్స్, ఇమిగ్రేషన్ లాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం అవాయిడ్ చేయాలి డెఫినెట్. షూర్. సో EB5 వీసాలో ఏంటి అడ్వాంటేజ్ అంటే, సో ఇది ఒక ప్రివిలేజ్డ్ కేటగిరీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద మనం అనుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ మనకి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరి మీద మనకి డిపెండెన్సీ లేదనమాట. మనం ఎవరో స్పాన్సర్ చేయాలి, వాళ్ళు స్పాన్సర్ చేస్తే తప్పితే మనం వెళ్ళలేము అన్న సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే యుఎస్లో డైనమిక్స్ ఏంటి అంటే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఫస్ట్ స్పాన్సర్ చేయాలి ఎంప్లాయర్. దాన్ని బేస్ చేసుకుని అలానే లాటరీ సిస్టమ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ వీసాని బేస్ చేసుకొని మనకు అక్కడ మనం మైగ్రేట్ అవటం కానీ మన ఎంప్లాయీగా ఉండటానికి కానీ కుదిరిద్ది. ఇప్పుడు వేరే కంట్రీస్లో అనుకోండి ఇంకా రూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అక్కడ PR ఇచ్చేస్తారు, ఆ PRని బేస్ చేసుకొని మనం ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోవచ్చు. సో యుఎస్లో డైనమిక్స్ డిఫరెంట్. సో EB5 ఇన్వెస్టర్ వీసా అనేది ఇట్స్ ఎ సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనమాట. ఓకే. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనగానే దీన్ని ఎలా స్పాన్సర్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులతో మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు. ఎంత కావాలి అనేది నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అనమాట. షూర్ సార్. సో $800,000 అనేది కావాలి EB5 వీసాకి క్వాలిఫై అవ్వాలి. $8,000. 800,000. యా. సో అదే అందరు ఆశ్చర్యపోతారు, ఏంటి 8,000 అయితే పెట్టచ్చు కానీ 800,000 అంటే ఎక్కడి నుంచి పెడతాను. సో 800,000 అనగానే ఎంత అసలు మనం దాన్ని కన్వర్షన్ చూసుకుంటే రూపీస్ టు డాలర్ అంతా ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ చూసుకుంటే మనకి నియర్లీ ఒక 8 crores అనేది లిక్విడేటెడ్ మనీ కావాలి. సో ఈ 8 crores అనేసరికి మరి 8 crores ఉంటే అసలు మనం యుఎస్ వెళ్ళాలా లేదా ఇండియాలోనే ఉండాలా అది అనేది చాలా మందికి మళ్ళీ అదొక సపరేట్ సబ్జెక్ట్ అన్నమాట. సో 8 crores ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో $800,000 నియర్లీ 8 crores అప్రాక్సిమేట్గా, ఆ 8 crores తిరిగి వస్తాం జరిగింది మనకి వెనక్కి వస్తుంది సార్. ఫస్ట్ మనకి 8 crores లిక్విడేటెడ్ 8 crores మనకి హ్యాండ్లో కావాలి. అదేంటంటే లీగల్ సోర్స్ ఆఫ్ మనీ, ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ మనీ అయి ఉండాలి. సో ఆ 8 crores మనం తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో డెఫినెట్గా అప్పుడు యుఎస్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి దాన్ని బేస్ చేసుకొని మనకి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే 8 crores మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాం లేకపోతే 8 crores రైజ్ చేయడానికి ఆథరైజ్డ్ ఎంటిటీస్ ఏంటి అంటే రీజనల్ సెంటర్స్ అనమాట. అక్కడ రీజనల్ సెంటర్స్ ఆర్ ద ఆథరైజ్డ్ బాడీస్ విచ్ ఆర్ లైక్ ఏంటంటే అప్రూవ్డ్ బై ద ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ బేస్డ్ ఆన్ ద ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆర్ ఇంటిగ్రిటీ అండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనమాట. సో ఈ రీజనల్ సెంటర్స్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అప్రూవ్ చేసిన బాడీస్ అనమాట. సో రీజనల్ సెంటర్స్ ద్వారా మనం ఆ 8 crores ఇన్వెస్ట్ చేస్తే సో అక్కడ ఉన్న రీజనల్ సెంటర్స్ అక్కడ ప్రాజెక్ట్స్ వాటి ద్వారా అక్కడ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది.
సో ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే జరిగిద్దో, సో మనం పెట్టిన 8 crores ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అయింది యుఎస్లో అనేది ఓకే రికగ్నైజ్ చేస్తారు. చేయటం వల్ల మనకి గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా ఇస్తున్నారు. ఓకే సో ఈ 8 crores మళ్ళీ తిరిగి వస్తాయి మనకి వెనక్కి. లైక్ లెట్స్ ఎంత టైంలో వస్తాయి అని మనం మాట్లాడుకుంటే 3 to 5 yearsలో తిరిగి వస్తాయి. ఆర్ లైక్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద అక్కడ ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి టైం లైన్, అసలు EB5 వీసాకి టైం లైన్ చూసుకున్నాం అనుకోండి మనకి. సో ఎన్ని రోజుల్లో మనకి గ్రీన్ కార్డ్ వచ్చింది అనేది మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఎవరైతే యుఎస్లో ఆల్రెడీ ఉండి EB5 అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడ స్టేబుల్ వీసా లేదు. సో వాళ్ళకి ఇమిగ్రేషన్ గోల్స్ వాళ్ళు అచీవ్ అవ్వలేదు. ఎందుకంటే యుఎస్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటి అంటే పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి, అంటే నేను గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనేది వాళ్ళ గోల్. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం పట్టింది. సో యుఎస్లో ఉన్న వాళ్ళకి అప్రోప్రియేట్ వీసా స్టేటస్ లేదు అనుకోండి, వాళ్ళకు ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే మరి వాళ్ళు వర్క్ చేసుకుంటాం కానీ యుఎస్లో ఉండటం కానీ లీగల్గా ఉండటం కానీ కుదరదు. అవును సార్. మరి అప్పుడు వాళ్ళు EB5ని ఆప్ట్ చేసుకున్నారు అనుకోండి, EB5 వీసా ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఆల్రెడీ యుఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమ్ ఇంటిమ్ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటానికి, అలానే యుఎస్ ఇండియా ట్రావెల్ చేయడానికి, ప్లస్ ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేంజ్ ఆఫ్ స్టేటస్ అవటం కానీ, లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EAD రావటం కానీ జరిగింది EB5 వీసా ప్రాసెస్ ద్వారా. అయితే ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ నుంచి అప్లై చేస్తున్నారో, అంటే ఇండియా నుంచి డైరెక్ట్గా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ఇంటిమ్ అప్లికేషన్స్తో అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ యుఎస్లో సెటిల్ అవ్వచ్చు. అయితే దీనికి టైం లైన్ ఏంటి, అసలు ఎవరెవరు క్వాలిఫై అవుతారు ఫ్యామిలీ మెంబర్స్? ఒక $800,000 కింద ఒక ఫ్యామిలీ యూనిట్లో ఒక వైఫ్, ఒక హస్బెండ్, అలానే వాళ్ళ అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యారీడ్ చిల్డ్రన్ 21 years బిలో ఉన్న వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. ఓకే. $800,000 మళ్ళీ వెనక్కి వస్తాయి ఒక 3 to 5 yearsలో. సో ఫస్ట్ మనకి EB5 వీసా అప్లై చేయగానే మనకి ఇంటిమ్ అప్లికేషన్స్ నెక్స్ట్ 6 to 8 monthsలో క్వాలిఫై అవుతుంది జరిగింది. వర్క్ ఆథరైజేషన్స్ ఇవి వస్తాయి, ట్రావెల్ పర్మిట్స్ ఇవి వస్తాయి. అయితే నెక్స్ట్ 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది జరిగింది. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, విచ్ ఇస్ లైక్ నియర్లీ ఈక్వలెంట్ టు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు. సో ఎప్పుడైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చిందో, సో వీళ్ళకి ఎంటైర్ 5 years స్పాన్లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. ప్లస్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 8 crore అదే $800,000 ఏవైతే ఉన్నాయో అవి కూడా 3 to 5 yearsలో ఆ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని వెనక్కి వస్తుంది. అసలు ఏంటి ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ అంటే, సో ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం, మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మన $800,000 అక్కడ యుఎస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల 8 crores దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అయింది అనేది అక్కడ ఆథరైజేషన్ జరిగింది. ఆథరైజేషన్ జరిగినప్పుడు కండిషనల్ గ్రీన్ కార్డులో కండిషన్స్ అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అనేది గుర్తిస్తూ జరిగింది. ఓకే. సో ఎప్పుడైతే కండిషన్స్ రివోక్ అయినాయి అనుకోండి, మనకి వచ్చేది పర్మనెంట్ రెసిడెంట్. అయితే ఇదంతా జరగటానికి లైక్ లెట్స్ కండిషనల్ గ్రీన్ కార్డ్ రావడానికి నెక్స్ట్ 1.5 year to 2 years పడుతుంది అన్న, లెట్స్ 2 years పడుతుంది. పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ రావడానికి 5 years పడుతుంది. ఇదే ప్రాసెస్లో వీళ్ళు కండిషనల్ గ్రీన్ కార్డ్ రాగానే సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నారు అనుకోండి, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక వాళ్ళు సిటిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక మనం 5 to 7 years అసలు యుఎస్ మైగ్రేట్ అయ్యి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి పడుతుంది, ఆ గ్రీన్ కార్డ్ రావడానికి 100 to 150 years పడుతుందని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ 7 to 8 yearsలో వీళ్ళు సిటిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళకి ఏంటంటే పర్మనెంట్ రెసిడెంట్ అవుతున్నారు. 7 to 8 yearsలో ఈ ప్రాసెస్లో వాళ్ళు సిటిజన్ అయ్యే అవకాశం కూడా వస్తుంది ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే సార్. సో వీళ్ళకు ఉండే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే నేను చెప్పా కదా, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనగానే ఎవరో స్పాన్సర్ చేస్తారు మనకి, లేదా ఏదైనా కంపెనీ వచ్చి స్పాన్సర్ చేస్తుంది, అలా మనం ఏమీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓకే.
ఎందుకంటే మనమే స్పాన్సర్ చేసుకున్నాం కాబట్టి మనకి అక్కడ ఈ EB5 వీసాలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎప్పుడైతే ఉందో మనం వీ కెన్ డూ ఎనీథింగ్ ఆఫ్ అవర్ ప్యాషన్ అనమాట. మనం ఎక్కడైనా త్రూ అవుట్ US ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, మన ఎంటైర్ ఫ్యామిలీ. అలానే మనకు కావాలంటే గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా ఇండియా US ట్రావెల్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏంటి, మనం ఒక చోట పర్టికులర్ ఇదే స్టేట్లో ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదనమాట. మనం ఏ జాబ్ అయినా ఆప్ట్ చేసుకోవచ్చు. ఎవరు ఏదైనా జాబ్కి వెళ్ళినా కూడా మనకి వాళ్ళేం వీసా స్పాన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు వీసా స్పాన్సర్ చేయాలంటే ఒక 1 year to 2 years ప్రాసెస్ అనుకోండి. అప్పటి వరకు వాళ్ళ పొజిషన్ కోసం ఆపుకొని కూర్చోలేరు కదా. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, యూజువల్గా స్టూడెంట్స్ అక్కడ వెళ్ళేవాళ్ళు మా స్టూడెంట్ వీసా మీద ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయడానికి ఉండదు. కాకపోతే మన వాళ్ళు ఇల్లీగల్గా డాలర్స్ కన్వర్షన్ కదా, డాలర్స్ కోసం మరి ఇక్కడ హార్డ్ ఎర్న్డ్ మనీ లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని పెడుతున్నారు కదా. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక మీన్స్ అడాప్ట్ చేసుకుంటానికి చూస్తారు. ఎలా అంటే ఇల్లీగల్ మీన్స్ అవి ఏంటంటే దొరికితే ఇబ్బంది అయింది. అయితే మరి EB5 వీసా మీద ఉన్న వాళ్ళ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు, ప్లస్ ఇండస్ట్రీస్కి లేకపోతే బయట ఆఫ్ క్యాంపసెస్ ఆన్ క్యాంపస్ అయినా అటెండ్ అయ్యి బయట కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి, ఓన్లీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం పర్టికులర్ అమౌంట్ ఆఫ్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి వీక్లీ, వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆ కన్స్ట్రెయిన్ లేనప్పుడు వీళ్ళు జాబ్ చేసుకుంటా ఎడ్యుకేషన్ చేసుకున్నారంటే వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో అది అడ్వాంటేజ్. ఇంకోటి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ మనకి జాబ్ కన్సల్టెంట్స్ మీద, సాఫ్ట్వేర్కి వెళ్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ మీద ఏదో ఒక కన్సల్టెంట్ మనకి ఏదో ఒక కంపెనీ జాబ్ ఇప్పిస్తుందిలే అని చెప్పి డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఆ కన్సల్టెన్సీ ఏం చేస్తుందంటే వీళ్ళకి పేరోల్ రన్ చేయటము, వీళ్ళని ట్రైన్ అప్ చేయటము, అలానే వీళ్ళకి వచ్చే లెట్స్ ఒక $100 వస్తుంది అనుకో, దాంట్లో కొంత డాలర్స్ వీళ్ళు తీసుకొని మిగతా డాలర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో అక్కడ కూడా మరి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఆ డిపెండెన్సీ లేదు కదా. సో వీళ్ళు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు యుఎస్లో ఏంటంటే ఫెడరల్ లాస్ వేరు, స్టేట్ లాస్ వేరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ వాటిల్లో ఏంటంటే మనకి కొంచెం ఫ్రీ ఉంటాము, అలానే కన్సెషన్స్ అవి ఉండటం జరిగింది. మోర్ ఓవర్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కేటగిరీ వేరు, లోకల్ డొమెస్టిక్ కేటగిరీ వేరు కదా. ఇప్పుడు ఎప్పుడైతే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనుకోండి, ఓన్లీ ఫ్యూ సీట్సే ఉంటాయి, ప్లస్ ఏంటంటే ట్యూషన్ ఫీ, ఎడ్యుకేషనల్ ఫీ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఇన్స్టేట్ అనుకోండి, కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, మీరు ఇన్స్టేట్కి క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీరు చాలా యూనివర్సిటీస్లో లెట్స్ సే 30% అప్ టు 70% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కట్టే కంటే కూడా తక్కువ ఫీ కట్టచ్చు. అంటే లెట్స్ సే ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీ ఒక ₹1 కోటి కడుతున్నారు అనుకోండి, వీళ్ళు ఒక 30 lakhs 50 lakhs 70 lakhs ఛార్జ్ అయ్యింది ట్యూషన్ ఫీ. అది కూడా ఒక ఎడ్యుకేషనల్ బెనిఫిట్. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి EB5 వీసా పరంగా చూస్తే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు మేజర్ కన్సర్న్ ఏంటి అంటే, EB5 వీసా అనగానే మరి $800,000 అంటున్నారు కదా. $800,000 అనగానే 8 crores మరి మొబిలైజ్ చేయాలి, లిక్విడేట్ చేయాలి. అది చాలామందికి మేజర్ ఛాలెంజ్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే మరి వాళ్ళ కన్స్ట్రెయిన్ ఉంటుంది కదా. సో అంత అమౌంట్ వాళ్ళు లిక్విడేట్ చేయాలంటే వాళ్ళకున్న మార్గాలు ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. సో EB5 వీసాలో అసలు మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే 8 crores, $800,000 గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 8 crores వాళ్ళు లిక్విడేట్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వచ్చి ఉండాలి. ప్లస్ ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వచ్చిన మనీ అంతటికి కూడా సోర్స్ ఆఫ్ ఫండ్స్కి కంటిన్యూటీ, కనెక్టివిటీ అండ్ పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. అప్పుడే ఏంటంటే EB5 వీసాకి ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.